హాయ్ హలో అందరికీ నమస్తే అండి. బంగాళదుంప అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళ కోసం కాస్త వెరైటీగా క్రీమీ ఆలూ సలాడ్. మరి ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దాంట్లో వెన్న వేసుకుని కాస్త ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగేసి చిన్న చిన్న చీరికల్లా తరిగేసి ఈ ఆయిల్లో వేయించేసుకోవాలి. ఎక్కువ వేగిపోక్కర్లేదండి. ఉల్లిపాయలు చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా బంగాళదుంపల్ని చెక్కు తీసేసి ఇలా చక్రాల్లాగా పల్చగా ముక్కలు కోసుకుని ఉల్లిపాయలతో పాటుగా వేగించుకోవాలి. ఉల్లిపాయలతో పాటుగా ఒక 20 నిమిషాలు ఉడికించేస్తే ఉల్లిపాయలతో పాటు చక్కగా బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. మూత పెట్టేసి 20 నిమిషాలు ఉంచితే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మిరియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, అలాగే క్రీమ్ బదులుగా పాలు ఉన్నా సరే వేసుకోవచ్చు. దానివల్ల బంగాళదుంప ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలకి స్నాక్స్ కింద పెట్టచ్చు. చివరిగా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుని, అలాగే ఉల్లికాడలు కూడా పిల్లలకి చాలా ఆరోగ్యకరం కనుక ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇవి కూడా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దించి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది కదండి, నోరూరుతుంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.